హాయ్ అండి. నేను షాపింగ్కి వెళ్ళాము. అక్కడ మేము కొన్నవన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను. ఇదిగోండి అవి ఏంటి అంటే చెక్క బొమ్మలండి. మా ఊరి దగ్గరలో ఏటికొప్పాక అని ఒక ఊరు ఉందండి. దాంట్లో అక్కడ ఎక్కువ చెక్క బొమ్మలే తయారు చేస్తారు. చాలా బాగుంటాయండి అక్కడ బొమ్మలు. ఇవన్నీ మేము తీసుకున్నాము. మీకు ఒక్కొక్కటి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇది ధూప్ స్టిక్ పెట్టుకోవడానికండి, చెక్కది. చాలా బాగుంది. ఇదిగోండి నెక్స్ట్ ఏంటంటే కుంకుమ బర్రెలు అండి. పసుపు కుంకుమ వేసుకున్న కుంకుమ బర్రెలు పెట్టుకున్న ఇవన్నీ చిన్న చిన్నవి, చెన్నై నుంచి పెద్ద వరకు అన్నీ ఉంటాయండి అక్కడ. ఇదో సైజ్ అండి. కలర్స్ కూడా ఉంటాయి. ఇవ్వండి ఇది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కుంకుమ బర్రెలు అండి ఇవి. ఇవ్వండి ఇవన్నీ కుంకుమ బర్రెలు అండి. ఇదేమో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అండి. ఇవ్వండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా చిన్న సైజు పెద్ద సైజు ఉంటాయండి. ఇవ్వండి ఇవి పెద్ద సైజు అండి, ఇవి చిన్న సైజు. ఇదిగోండి అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే వినాయకుడి బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో అని. ఇదిగోండి వినాయకుడి బొమ్మలు వైట్. నెక్స్ట్ ఇదిగోండి ఇది ఒక కలరు. నెక్స్ట్ ఇది ఏంటంటే పెద్ద వినాయకుడు అండి, మొత్తం వినాయకుడు ఇది. ఇదిగోండి వేయన్ ఒకటి. ఇవి ఏంటంటే కొండపల్లి బొమ్మలు అండి ఇవి. ఇవ్వండి ఇవండి వినాయకుడు అవి. నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బొమ్మ చూడండి ఎంత బాగుందో అని. ఇదిగోండి ఇదేమో సీతారాముడునండి, ఇది శివపార్వతులు. నెక్స్ట్ ఇదేమో సీతారాముల పట్టాభిషేకం అప్పుడు ఫోటో లాంటి బొమ్మలండి ఇవి. ఇదిగోండి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎద్దుల బళ్ళు అండి. ఇవి చాలామందికి తెలియదు ఇప్పుడు వాళ్ళకైతేను. ఇవి పూర్వకాలం ఈ విధంగానే ఉండేది మన జీవితం అంతాను. కానీ ఇప్పుడు ఏంటంటే లైఫ్ స్టైల్ మారిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరికీ తెలియట్లేదు. మీ అందరి కోసం ఇవన్నీ చూపిస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.